ప్రియమైన స్నేహితులారా, సేవింగ్ ప్లాట్స్ అనే ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు మీరు సేవ్ ఫిగ్ ఫంక్షన్ ను ఉపయోగించి ప్లాట్స్ ను సేవ్ చేయడం, ప్లాట్స్ ను వివిధ ఫార్మాట్లలో సేవ్ చేయగలుగుతారు. ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను ఉబుంటు లినక్స్ 14.04 ఆపరేటింగ్ సిస్టమ్, పైథాన్ 3.4.3, ఐపైథాన్ 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. ఈ ట్యుటోరియల్ ను సాధన చేయడానికి మీకు ప్లాట్ కమాండ్ ఇంటరాక్టివ్ గా ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలి. ఒకవేళ లేకపోతే ముందస్తు అవసరాలపై పైథాన్ ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. ముందుగా మనం Ctrl Alt T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరుద్దాం. ఇప్పుడు ఐపైథాన్ 3 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మనం పైలాబ్ ప్యాకేజీని ప్రారంభిద్దాం. %pylab అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. -3π నుండి 3π వరకు ఒక సైన్ కర్వ్ ని ప్లాట్ చేద్దాం. మొదట మనము ప్లాట్ కొరకు అవసరమైన పాయింట్లను లెక్కిస్తాము. దీన్ని చేయడానికి కన్సోల్ లో x linspace -3 π, 3 π, 100 అని టైప్ చేయండి. మనము వేరియబుల్ x లో నిల్వ చేయబడిన పాయింట్ల కొరకు ఒక సైన్ కర్వ్ ను ప్లాట్ చేద్దాం. కన్సోల్ లో ప్లాట్ x, sin x అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ట్యుటోరియల్ యొక్క మిగిలిన భాగం వరకు ప్లాట్ విండోను మూసివేయవద్దు. ఇక్కడ మనం చాలా ప్రాథమిక సైన్ ప్లాట్ ను తయారు చేశామని మీరు చూడవచ్చు. ఇప్పుడు ప్లాట్ ను ఎలా సేవ్ చేయాలో చూద్దాం. ప్లాట్ ను సేవ్ చేయడానికి మనము savefig ఫంక్షన్ ను ఉపయోగిస్తాము. savefig ఫంక్షన్ ఒక ఆర్గ్యుమెంట్ ను తీసుకుంటుంది. అది ఫైల్ పేరు. savefig sine.png అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇది ఫైల్ ను ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో సేవ్ చేస్తుంది. ఫైల్ పేరులోని డాట్ తర్వాత ఉన్న అక్షరాలు అనేవి ఎక్స్టెన్షన్. ఇది మీరు ఫైల్ ను సేవ్ చేయదలిచిన ఫార్మాట్ ను నిర్ణయిస్తుంది. ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీని తనిఖీ చేయడానికి కన్సోల్ లో pwd అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఫైల్ ను వేరొక డైరెక్టరీలో సేవ్ చేసేందుకు ఫైల్ పేరుకు ముందు డైరెక్టరీ యొక్క పూర్తి పాత్ ను టైప్ చేయండి. savefig/home/fossee/sine.png అని టైప్ చేయండి. పైన పేర్కొన్న ఫైల్ పాత్ అనేది లినక్స్ బేస్డ్ ఫైల్ సిస్టమ్స్ కొరకు అని గమనించండి. విండోస్ కొరకు ఇక్కడ చూపిన విధంగా మొత్తం ఫైల్ పాత్ ఇవ్వండి. ఇక్కడ fossee అనేది విండోస్ లో యూజర్ నేమ్ మరియు sine.png ఫైల్ డెస్క్టాప్ పై భద్రపరచబడాలి. ఇక్కడ మనము ఎక్స్టెన్షన్ .png ను ఉపయోగించాము. ఇది ఈ చిత్రం ఒక png ఫైల్ గా భద్రపరచబడిందని నిర్ధారిస్తుంది. ఇప్పుడు మనము మునుపు సేవ్ చేసిన sine.png ఫైల్ ను గుర్తిద్దాము. మనము ఫైల్ ను /home/fossee కు సేవ్ చేసాము. ఫైల్ బ్రౌజర్ ను ఉపయోగించి /home/fossee కు నావిగేట్ చేద్దాం. ప్లాట్ చేయబడిన సైన్ కర్వ్ ను చూడటానికి sine.png ఫైల్ ను తెరవండి. savefig అనేది ప్లాట్ ను pdf పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, ps పోస్ట్స్క్రిప్ట్, eps ఎన్కాప్సులేటెడ్ పోస్ట్స్క్రిప్ట్ వంటి లేటెక్ డాక్యుమెంట్లకు ఉపయోగించగలదు. svg స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్, png పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ వంటి అనేక ఫార్మాట్లలో సేవ్ చేయగలదు. వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియోను పునః ప్రారంభించండి. సైన్ ప్లాట్ ను EPS ఫార్మాట్ లో సేవ్ చేయండి. ఈ అభ్యాసం కొరకు అవుట్పుట్ ను చూద్దాము. savefig/home/fossee/sine.eps అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు మనము /home/fossee కు వెళ్లి సృష్టించిన కొత్త ఫైల్ ను చూద్దాము. ఇక్కడ మనము sine.eps ఫైల్ ను చూస్తాము. ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియోను పునః ప్రారంభించండి. సైన్ ప్లాట్ ను PDF, PS మరియు SVG ఫార్మాట్స్ లలో సేవ్ చేయండి.
ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నవి savefig ఫంక్షన్ను ఉపయోగించి ప్లాట్స్ను సేవ్ చేయడం, ప్లాట్స్ను పీడీఎఫ్, పిఎస్, పీఎన్జీ, ఎస్వీజీ, ఈపీఎస్ వంటి వివిధ ఫార్మాట్లలో సేవ్ చేయడం. ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని అసైన్మెంట్ ప్రశ్నలు. ఒక ప్లాట్ను సేవ్ చేయడానికి ఏ కమాండ్ ఉపయోగించబడుతుంది? సేవ్ ప్లాట్, సేవ్ ఫిగ్, సేవ్ ఫిగర్, సేవ్ plt. savefig sine.png ప్లాట్ని the root directory /on GNU Linux, Unix based systems, C:(on Windows లో సేవ్ చేస్తుంది. ఫుల్ పాత్ ఇవ్వబడినప్పుడు ఫలితంగా వచ్చే ఒక ఎర్రర్ ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీ, పూర్వ నిర్వచిత డైరెక్టరీ వంటి /documents. మరియు సమాధానాలు. ప్లాట్ను సేవ్ చేయడానికి మనం savefig ఫంక్షన్ను ఉపయోగిస్తాము. ఒకవేళ మనం పూర్తి పాత లేకుండా ఒక ఫైల్ను సేవ్ చేస్తే అది ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీలో సేవ్ చేయబడుతుంది. దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరంలో పోస్ట్ చేయండి. దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ పైథాన్ ఫోరంపై పోస్ట్ చేయండి. ఫాసీ టీమ్ టీబీసీ ప్రాజెక్ట్ను సమన్వయం చేస్తుంది. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT MHRD గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.